థ్యాంక్ యూ. సారీ, స్మాల్ టెక్నికల్ ఇష్యూ. ఈస్ దట్ క్లియర్? ఓకే. అంటే నాకు స్క్రీన్ కనపడట్లేదు మీకు చూసి చెప్పడానికి, అందుకని నేను మినిమైజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాషియం ఫ్రెష్ వెజిటేబుల్స్లో దొరుకుతుంది. అండ్ బనానాస్, టమాటోస్ మనం తీసుకునే రెగ్యులర్ బేసిస్లో ఉండే వాటిలో దొరుకుతుంది. కాకపోతే ఎన్ని గ్రాములు మనం అందిస్తున్నాం అది ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక పాలకూర కట్టలో పొటాషియం దొరుకుతుందంటే అది నలుగురు తింటాం. అంటే 3 గ్రామ్స్ కాదు కదా, 1 గ్రామ్ అందించడానికి కూడా కష్టం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఇట్లా మనం ఎవ్రీడే చూసుకుంటే కనుక స్మాల్ పోర్షన్స్లోనే కావాలి, కానీ అవి మనం కరెక్ట్గా అందించలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్లో మీట్ రెగ్యులర్ తీసుకునే నట్స్, లెగ్యూమ్స్లో మనం బేస్డ్ ఆన్ ద డిఎన్ఏ ప్రకారం అన్ని ఫంక్షనింగ్స్ బాగుండాలంటే ఫాస్ఫరస్ కావాలి. 700 మిల్లీగ్రామ్స్ కావాలి. అప్పర్ లిమిట్ 4000 మిల్లీగ్రామ్స్ వరకు కూడా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సోడియం 1500 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అండ్ రిక్వైర్డ్ నార్మల్ నెర్వ్ ఫంక్షన్ బాగుండాలన్నా కానీ, మెంటల్ ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్ బాగుండాలంటే కానీ సోడియం మీ అందరికీ తెలిసి సాల్ట్లో దొరుకుతుంది. 1500 మిల్లీగ్రాములు కావాలి. 2400 లిమిట్ వరకు ఓకే, దానికి మించి తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ క్రోమియం. సో వెరీ 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 ఇంపార్టెంట్ మినరల్. ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే పర్సన్ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మెటబాలిజం కరెక్ట్గా ఉండాలన్నా, మనం తీసుకున్న పిండి పదార్థాలు, ప్రోటీన్, ఫ్యాట్ బ్రేక్ డౌన్ చేసే ముఖ్యమైన మినరల్ ఏదన్నానంటే క్రోమియం. మీరు ఈ క్రోమియం ఎంత తీసుకోవాలి? యావరేజ్ 33 మైక్రోగ్రామ్స్ నుండి. ఫర్ ఉమెన్ వచ్చేసరికి ఇది ఐడియల్ వెయిట్లో ఉండే పర్సన్. లైక్ నేను 60 కేజెస్ ఉండాలి, 60 కేజెసే ఉన్నాను. ఐడియల్ వెయిట్లో ఉండేవాళ్ళు 25 గ్రామ్స్ వరకు క్రోమియం తీసుకోవాలి. సో అదే ఎక్సెస్ వెయిట్ ఉన్నారు, 60కి 90 ఉన్నాము అంటే కనుక సో ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఆ వెయిట్కి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. 55 మైక్రోగ్రామ్స్ అట్లా తీసుకోవాలి. సో మనకి క్రోమియం ఎందులో దొరుకుతుందంటే హెర్బల్ లైఫ్ మల్టీ వైటమిన్ సప్లిమెంట్లో ఫెంటాస్టిక్. ఈచ్ సప్లిమెంట్కి వచ్చి 11 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి, మిల్లీగ్రాములు కాదు, మైక్రోగ్రాములు, వెరీ స్మాల్ పోర్షన్ మైక్రోగ్రామ్స్. జనరల్గా చికెన్ లివర్, మీట్, హోల్ గ్రెయిన్స్, అందరూ నాన్ వెజ్ తినొచ్చు, తినకపోవచ్చు. హోల్ గ్రెయిన్స్ అంటున్నారు, బట్ ఏ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి. మళ్ళీ ఏదెంత తీసుకుంటామో అది మనకి ఎందులో ఎంత దొరుకుతుంది అనేది నవేడేస్ అంత క్వాలిటీ లేదు కాబట్టి ఇట్స్ బిగ్ ఏ ఛాలెంజ్. క్రోమియం మాత్రం మల్టీవైటమిన్ వేసుకుంటే ఆ పర్సన్కి హెల్దీ మెటబాలిజం ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ మెయింటెనెన్స్లో ఉండాలన్నా క్రోమియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయోడిన్. రిక్వైర్డ్ ఫార్మేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ హెల్దీగా ఫంక్షనింగ్ అవ్వాలంటే ముఖ్యమైన హార్మోన్ సారీ మినరల్ అయోడిన్. అయోడిన్ ఎందులో దొరుకుతుంది? ఎగ్ యోట్స్ అన్నిట్లో చూసుకుంటే కనుక మిల్క్, డైరీ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉన్నాయి. డైరీ ప్రోడక్ట్స్ అంటే యానిమల్ నుండి సోర్స్ వచ్చే మిల్క్ అండ్ ఎగ్స్ నుండి. అండ్ అయోడిన్ రెగ్యులర్ మనం వాడే సాయిల్ నుండి కూడా అయోడిన్ అందుతుంది. అంటే ఎలాంటి సాయిల్లో మనం కూరగాయలు పండించాము అక్కడ నుండి కూడా వెజిటబుల్స్ కూడా కొన్ని అయోడిన్ అందే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అయోడిన్ 150 మైక్రోగ్రామ్స్ కావాలి, 1100 మైక్రోగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్. హెమ్ ఐరన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ సెల్స్ కానీ, హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ బాగుండడానికి, త్రూ అవుట్ ద రెడ్ బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ క్యారీ చేయడానికి, ఒక చోటకి మనం దీంట్లో హెంప్ ఐరన్ అండ్ నాన్ హెంప్ ఐరన్ ఉంటుంది. అంటే నాన్ వెజిటేరియన్స్ కి అండ్ వెజ్ లో కూడా సోయాబీన్స్ వీటిలో కూడా ఐరన్ దొరుకుతుంది. సో ఉమెన్ కి ఎంత కావాలి? 8 మిల్లీగ్రామ్స్ కావాలి. మెన్ కి అయోడిన్ ఎక్కువ అవసరం అవుతుంది, 18 మిల్లీగ్రామ్స్. ప్రెగ్నెంట్ ఉమెన్ కి 27 మిల్లీగ్రామ్స్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కి 9 మిల్లీగ్రామ్స్. అప్పర్ లిమిట్ 45 వరకు. అండ్ మ్యాంగనీస్. సో బోన్ ఫార్మేషన్ కి సెర్టైన్ ఎంజైమ్స్ పనిచేస్తుంది. దీంట్లో కూడా కొన్ని టీలో, నట్స్ లో, పైనాపిల్లో, కొన్ని టమాటా పేస్ట్ వీటిలో కూడా మ్యాంగనీస్ దొరుకుతుంది. 2.3 మిల్లీగ్రామ్స్ ఫర్ మెన్, 1.8 మిల్లీగ్రామ్స్ ఫర్ ఉమెన్. 11 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ మాల్బీడియం ఎక్కడ సెల్ ఫంక్షనింగ్ బాగుండటానికి, మనకి సెల్ బ్రేక్ డౌన్ అయ్యి న్యాచురల్ ఫుడ్ ని స్టోర్ చేసుకోవడానికి అవసరమైన ఇప్పుడు నైట్రోజన్ కానీ కొన్ని సీరియల్స్ అండ్ పల్సెస్ లో దొరుకుతుంది. 45 మైక్రోగ్రామ్స్ వరకు ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉంది. 2000 మైక్రోగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే ఇలాంటివన్నీ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా యాజ్ నీడెడ్ అది వాడుకుంటుంది. అంటే అవసరమైనప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకు 3-4 డేస్ ఫుడ్ ఇవ్వలేకపోయాము, న్యూట్రియన్స్ ఇవ్వలేకపోయాము, అప్పుడు ఈ మినరల్స్ ఏం చేస్తుందంటే సేవ్ చేసుకొని అవసరానికి వాడుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాపర్. కాపర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మనం స్కిన్ కింద కొల్లెజన్ ఫామ్ అవడానికి. జనరల్ కొల్లెజన్కి ఏం కావాలి మనకి?
కొల్లెజన్ ఫంక్షనింగ్‌కి, ఎలాస్టిసిటీ పెరగడానికి, న్యూరో ట్రాన్స్మిటర్ కనెక్షన్, ఒక సెల్‌కి కనెక్షన్ అండ్ నర్వస్ ఫంక్షనింగ్‌కి మెసేజ్ పాస్ చేసేయడానికి కాపర్ చాలా యూజ్ అవుతుంది. అంటే కాపర్ మష్రూమ్స్‌లో, కోకాలో, నట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలో దొరుకుతుంది. అండ్ 900 మైక్రోగ్రామ్స్ కావాలి. 10,000 మైక్రోగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఫ్లోరైడ్ ఇందాక చూసినట్టు మనకు వాటర్‌లో దొరుకుతుంది. ఫ్లోరైడ్ వాటర్ ఉంటాయి. సీ వాటర్ అండ్ సీ ఫుడ్ నుండి ఫ్లోరైడ్ అందుతుంది. కాల్షియం అండ్ బోన్, టీత్ బావుంటానికి 3 మిల్లీగ్రామ్స్ వరకు వెళ్ళి 10 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అయితే ఇన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. సెలీనియం నేను ఇందాక చెప్పాను, వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ సాయిల్‌లో అసలు సెలీనియమే దొరకట్లేదు. సెలీనియం విత్ వైటమిన్ ఇ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్‌కి బావుండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ డైలీ బేసిస్‌లో మనం హెల్తీగా ఉండటానికి సెలీనియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. 55 మైక్రోగ్రామ్స్ అంటే కొన్ని మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు డాక్టర్లు గాని జింక్ టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ ఇవి రాసేస్తారు కాబట్టి కొన్ని మీకు రెగ్యులర్‌గా అవకాశం ఉంటుంది. కానీ సెలీనియం డెఫిషియన్సీ ఇవన్నీ మనకి ఇండియాలో ఎటువంటి అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్‌లు లేవన్నమాట. ఒకవేళ బ్లడ్ టెస్ట్‌లో ఉన్నా గానీ బ్లడ్‌లో ఉంటుంది గానీ ఆర్గాన్స్‌కి అవసరమైన ఆర్గాన్స్‌కి సప్లై అందదు. సో, అందుకోసమే ఇట్లాంటి అడిషనల్ న్యూట్రిషన్స్ సప్లిమెంటేషన్ ఫార్మ్‌లో ఈరోజు మనం 5G వరల్డ్‌లో ఉన్నాము. 5G జనరేషన్‌లో ఖచ్చితంగా అన్ని విధాలుగా టెక్నాలజీ అప్‌డేట్ అయ్యాము. ఇప్పుడు జూమ్ కాల్‌లో కూర్చున్నాము. ఈరోజు వందల మంది డిఫరెంట్ సిటీస్ నుండి మాట్లాడుకుంటున్నాం. అంటే టెక్నాలజీ పరంగా అప్‌డేట్ అయ్యామా? అందరం టెక్నాలజీతోనే లెగిసిన దగ్గర నుండి ఉంటున్నాం. కానీ మన ఫుడ్ విషయంలో అప్‌డేట్ అయ్యామా లేదా అనేది ఇలాంటి సప్లిమెంటేషన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే 350 సైంటిస్ట్‌లు అండ్ డాక్టర్స్ రెడీ చేసిన బెస్ట్ సప్లిమెంట్స్. ఇప్పుడు నేను చెప్పినయన్నీ మనం కొలుచుకొని తినాలంటే అసలు మన దగ్గర ఆ మెషినరీ గూడా ఉండదు. ఇన్ని గ్రాముల్లో తింటున్నామా? దీంట్లో అసలు ఇది ఉందా? లేదా? అది టెస్టింగ్ చేయట్లేదు మనం. ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని, నట్స్‌ని టెస్టింగ్ చేయట్లా. మళ్ళీ మన బాడీకి అన్నీ ఇస్తున్నామా లేదా అని మెజరింగ్ చేయట్లేదు. ఇవన్నీ ఇంపాసిబుల్ కాబట్టే ఈ ఈ సప్లిమెంటేషన్ ఫుడ్‌కి మనకు చాలా అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏదైనా డ్రగ్ తీసుకున్నారనుకోండి, సైడ్ ఎఫెక్ట్సా అంటారు. అంటే ఎనీ మెడిసిన్ దాంట్లో ఒక 30% పనిచేస్తే 60-70% వేస్టేజ్ ఉంటుంది. అవి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటారు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే దానివల్ల వచ్చే నష్టాలెక్కువ. టాబ్లెట్ ఏంటంటే టెంపరరీగా భరించలేక, నొప్పి భరించలేక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవసరం ఎమర్జెన్సీ కేసెస్‌లో. కానీ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటారు అవి ఎక్కువ. సేమ్ ఇప్పుడు బయో అవైలబిలిటీ, అబ్సార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అంటే ఏంటంటే మన బాడీలో తింటున్నాం, అన్నీ ఇస్తున్నాము. అసలు మనం ఎంత అబ్సార్బ్ చేసుకుంటాం అనేదే మనమనమాట. సో, మన అబ్సార్ప్షన్ కెపాసిటీ మీదే మీరు మంచి మినరల్స్ ఇస్తున్నారు. రోజు మినరల్ ఫుడ్ ఇస్తున్నామండి. రోజు అన్ని ఆకుకూరలు తింటున్నాము. అన్ని బ్యాలెన్సింగ్‌గా తింటున్నాం. 4, 5 ఆకుకూరలు, ఓ 9 రకాల పల్సెస్, నవధాన్యాల్లాగా అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మేమన్నీ తెచ్చుకొని తింటున్నామండి అంటున్నారు. మీ బాడీకి అబ్జార్బ్ అవుతుందా లేదా? అన్నీ తింటే కూడా ఒక్కోసారి టూ మచ్ అప్పర్ లిమిట్ దాటిపోయిద్ది. ఒక్కొక్క దాంట్లో ఎక్కువుంటే, ఒక దాంట్లో కాంబినేషన్స్‌లో కొన్ని నానబెట్టుకొని తినాలి, కొన్ని రోస్ట్ చేసుకొని తినాలి. అట్లా కొన్ని ఉంటాయన్నమాట. సో, మనం అన్నీ అందించలేము. ఒకవేళ అన్నీ తెచ్చుకున్నా గానీ ఓవర్ క్యాలరీస్ అయిపోతాయి. ఓవర్ బాడీకి ఎక్కువైపోతాయన్నమాట. సో, ఇలాంటి ప్రాసెస్‌లో క్యాలరీ తక్కువుండాలి, విటమిన్స్ అందాలి. అలాంటప్పుడు మన సప్లిమెంటేషన్ ఫుడ్‌కి చాలా అవసరం అన్నమాట. జనరల్‌గా హోల్ గ్రెయిన్స్ చూసుకుంటే గనుక ఇందాక చూసినట్టు అయోడిన్ నైట్రేట్ అబ్సార్బ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఒక న్యూట్రియంట్ ఇస్తే ఇంకో న్యూట్రియంట్ అబ్సార్బ్ అవుతుందన్నమాట. అలా కనెక్టింగ్ ఉంటది మన బాడీలో. ఐరన్ ఇచ్చామంటే లైక్ బ్లడ్ తయారవ్వడానికి. జింక్ ఇ జి జింక్ ఇచ్చామంటే ఆహ్, డిఫరెంట్‌గా ఇట్లా చూసుకుంటే గనక మన ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి. విటమిన్ సి అబ్సార్ప్షన్‌కి మళ్ళీ ఐరన్ కావాలి. మెగ్నీషియం ఇస్తేనే కాల్షియం యొక్క యూజ్ ఉంటది. అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అండ్ జింక్ బావుండాలంటే కొన్ని ఫైటేట్స్ ఇవ్వాలి. ఇట్లా మన బాడీలో అన్ని మిక్స్‌డ్ ఫంక్షనింగ్స్ ఉంటాయన్నమాట. సమ్ విటమిన్స్ వల్ల ఫుడ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ కండిషనింగ్స్ మనం స్టోర్ చేసుకొని అవసరానికి వదిలేలాగా లైక్ నేను ఇందాక చెప్పాను. ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే వైటమిన్ ఏడీఈకే ఇవ్వాలి. అవి స్టోర్ చేసుకుంటాయి. సో, మనకసలు మినరల్స్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తదని జనరల్‌గా యూరిన్ టెస్ట్‌లో, బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తది కామన్‌గా. న్యూట్రిషనల్ డిజార్డర్ ఇంబాలన్స్ ఆఫ్ మెజరింగ్. మనకి నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్ అయితే ఉంది. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్తారండి. సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఒక్కటే. మన దగ్గర వరల్డ్స్ బెస్ట్ సొల్యూషన్ ఉంది. 11 మినరల్స్‌తో లైక్ 8 వైటమిన్స్ అండ్ 7 మినరల్స్‌తో మనకి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. మినిమమ్ కావాల్సిన బాడీకి ఒక మీల్‌లో, ఒక భోజనంలో సోయా బేస్డ్ న్యూట్రియంట్ ప్రోటీన్ అందుతుంది. గుడ్ ఫైబర్ అందుతుంది. కార్బోహైడ్రేట్స్ 10 గ్రామ్స్ అంటుంది. 1-2% గుడ్ ఫ్యాట్ ఉంటుంది. 1.8% అండ్ దీంతో పాటు 19 వైటమిన్స్, మినరల్స్ అంటారు. అంటే 19లో 11 వైటమిన్స్, రిమైనింగ్ ఒక 8 మినరల్స్‌తో 4 డెలిషియస్ ఫ్లేవర్ కంటే వి హావ్ 9 డెలిషియస్ ఫ్లేవర్. నెక్స్ట్ ఇయర్‌లో 10థ్ ఫ్లేవర్ కూడా రాబోతుంది. సో, అండ్ ఒక 3 స్కూప్స్ ఫార్ములా వేసుకుంటే జస్ట్ 90 క్యాలరీస్‌లో ఇన్ని రకాల విటమిన్స్ డిజైన్ చేసినందుకు వి ఆర్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ ఒక హెల్తీ బ్యాలెన్స్ మీల్.
సో ఇక్కడ చూసారు కదా మినరల్స్, ఇందాక కదా మన క్లాస్ లో మాట్లాడుకునే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, క్రోమియం, పొటాషియం, ఇవి మేజర్ మినరల్స్. మనం 7 మినరల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. అండ్ దీంతో పాటు మనకి మల్టీవైటమిన్ ఎందుకు కావాలి అంటే అగైన్ 23 ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి మన హెల్దీ ఫంక్షనింగ్ కి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ రాడికల్స్, మన బాడీలో తిరిగే రాబందులు అనొచ్చు, లేకపోతే ఫారెన్ బాడీస్ అనొచ్చు, బయట నుండి వెళ్ళే దుమ్ము, ధూళి, వైరస్లు. ఆ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెదర్ బాగాలేదు, అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫ్లమ్ పేరుకోవటం, ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని ఏరియాస్ లో. కొంచెం అంటే క్లైమేట్ లోనే పొల్యూషన్ వచ్చేసి ఆ పొల్యూషన్ లోపలికి వెళ్ళిపోయి బ్యాడ్ కలిసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి తగ్గించాలంటే మళ్ళీ విటమిన్స్, మినరల్స్, ప్రోబయోటిక్స్ ఇట్లాంటివి వేస్తే సరిపోద్ది. అలా కాకుండా మళ్ళీ వాటిని పెంచే ఫుడ్ లైక్ కర్డ్ ఐటమ్స్ కానీ, షుగర్, స్వీట్ ఇచ్చామా, ఇంకా లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్, ఫారెన్ బాడీస్ పండగ చేసుకుంటాయి అనమాట. ఇంకా ఇంకా మల్టిపుల్ అయిపోయి ప్రాబ్లమ్ ఇంకా ఇంకా పెంచుతాయి. సో నౌ మల్టీవైటమిన్స్ లోకి వస్తే మన మల్టీవైటమిన్లు ఏమేమి ఉన్నాయి? కాల్షియం, పొటాషియం, ఇక్కడ చూసారా రికమెండెడ్ డైరీలో 33% వస్తుంది. కాల్షియం, పొటాషియం, అయోడిన్, క్రోమియం అండ్ మెయిన్ సెలీనియం. క్రోమియం 11 మైక్రోగ్రామ్స్ ఉంటుందని చెప్పాను ఇందాక, అండ్ సెలీనియం 13 మైక్రోగ్రామ్స్ ఉంది. లైకోపిన్ అండ్ ల్యూటిన్, ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి ఫెంటాస్టిక్ గా 1 మైక్రోగ్రామ్స్ వరకు, 1 మిల్లీగ్రామ్స్ వరకు. ఇవి 3 టైమ్స్ వేసుకుంటే కనుక మనకి మినిమం అందవన్నమాట. 1 టైం కాదు, ఇవన్నీ 33% అందుతున్నాయి చూసుకుంటే కనుక. మినిమం 3 టైమ్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కాల్షియంలో వైటమిన్ డి, మెగ్నీషియం ఉంటుంది మనకి, చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సప్లిమెంట్. కాల్షియం, పొటాషియం, అయోడిన్, క్రోమియం, సెలీనియం, ఇది మళ్ళీ మల్టీవైటమిన్ ది. కాల్షియంలో మేజర్ గా వచ్చేసరికి విటమిన్ డి3 అండ్ మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం ఎంత ఉంటుందంటే 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కాల్షియం వచ్చేసరికి 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. మెగ్నీషియం వచ్చేసరికి 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రేట్, వన్ ఆఫ్ ద సొల్యూషన్ చెప్తాను అన్నాను కదా. వాటర్ లో అన్ని ఎలక్ట్రోలైట్స్ అందవు, మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే వరల్డ్ లో బెస్ట్, బయట ఓఆర్ఎస్ లో మొత్తం షుగర్ ఉంటుందండి. దయచేసి ఓఆర్ఎస్ బ్రాండ్స్ అలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, మీరు తీసుకోవద్దు. మొత్తం షుగర్సే ఉంటాయి దాంట్లో, ఎటువంటి చాలా తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అది లోకల్ గా ఒక్క డాక్టర్ తయారు చేసి ఉంటారు. మన ప్రొడక్ట్స్ మాత్రం 350 సైంటిస్ట్ అండ్ డాక్టర్స్. ఎవరికైతే కొంచెం టైర్డ్ గా ఉండగానే ఎండలో అలసిపోయి వచ్చినా, లేకపోతే ఎక్కువ వర్క్ చేసి ఉన్నా, కొంచెం టైర్డ్ గా ఉన్నా, టైర్డ్ అనేది బాడీలో ఉండదు, బ్రెయిన్ లో ఉంటుంది. ఎప్పుడు చూడండి, మనం బ్రెయిన్ అలసిపోతే బాడీ టైర్డ్నెస్ కోరుకుంటుంది, రెస్ట్ కోరుకుంటుంది. బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ ఉండాలంటే బ్రెయిన్ కి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ బి, సి కాంప్లెక్సెస్ తో ఫెంటాస్టిక్ గా 500 ml వాటర్ లో ఇది మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేసుకునేటప్పుడు త్రూ అవుట్ ద డే, మిడ్ డే లో తీసుకోవచ్చు. బయటకు వెళ్తున్నప్పుడు ఆల్వేస్ బ్యాగ్ లో పెట్టుకోండి. ఎలక్ట్రోలైట్స్ లో ఎనర్జీ ఉంటుంది, జస్ట్ 14 కిలో క్యాలరీస్, 3 గ్రామ్స్ మాత్రమే కార్బోహైడ్రేట్స్, అండ్ 0.004 షుగర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫైబర్ ఉండదు, ఫ్యాట్స్ ఉండవు, విటమిన్స్ బి1, బి2 14% ఉంది. మెయిన్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి చూసుకుంటే కనుక, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం ఉన్నవి మాట్లాడుకోవాలి కదా. వీ హ్యావ్ ఎ బెస్ట్ మినరల్స్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే కనుక ఎలక్ట్రోలైట్ హైడ్రేట్. దీంతో పాటు మనకు ఒక మంచి సప్లిమెంట్ వచ్చింది, లిఫ్ట్ ఆఫ్. మీరు ఎంతమంది ట్రై చేశారో తెలియదు కానీ లిఫ్ట్ ఆఫ్ వచ్చేసరికి దాంట్లో కూడా గుడ్ కెఫిన్, 80 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్, అల్పినియా గల్గా అనే ఒక టైప్ ఆఫ్ జింజర్, దాని ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. దాంట్లో మళ్ళీ వైటమిన్ సి అండ్ వైటమిన్ బి1, బి2, బి6, బి7 ఉన్నాయి. అండ్ కెఫిన్ ఉంది, అండ్ వాటర్ మెలాన్ ఫ్లేవర్ లో దొరుకుతుంది. లిఫ్ట్ ఆఫ్ అయితే సూపర్ డ్రింక్, నేనైతే ఎవ్రీడే మిస్ కాకుండా తీసుకుంటున్నాను. సో బయటకు వెళ్ళగానే ఒకప్పుడు హైడ్రేట్స్ వాడేవాళ్ళం, హైడ్రేట్స్ ½ లీటర్ బాటిల్లో తాగాలి. ఇది ఏంటంటే 250 ml వాటర్లో తాగాలి. సో ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ దాని రిజల్ట్ కూడా ఫీల్ అవ్వాలి. రిజల్ట్ ఫీల్ అయితేనే మనం ఇంకొకరికి దాన్ని మన ఫ్యామిలీలో కానీ ఎవరికైనా రిఫర్ చేయాలన్నా, రికమెండ్ చేయాలన్నా హెల్ప్ అవుతుంది. సారీ, ఐ టుక్ ఎక్స్ట్రా 5 minutes, నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ మినరల్స్ టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మినరల్స్ మనకి డైలీ వారిలో ప్రతి మనిషికి, మనకే కాదు మన పిల్లలకి, మన పేరెంట్స్కి, మన ఫ్యామిలీకి, మన చుట్టూ అందరికీ అవసరం. సో ఎందులో ఉన్నాయి అంటే మీరు చూసారు, చాలా సింపుల్ ప్రోడక్ట్స్: మల్టీవైటమిన్, కాల్షియం, 1 టైం షేక్, మినిమం హైడ్రేట్. ఇవి మనం డైలీ తీసుకునేవే. తీసుకోవాల్సినవి ఎన్నాళ్ళు తీసుకోవాలంటే, మన బాడీ ఎన్నాళ్ళు మన అన్నం తింటాం, అన్నంలో అన్ని అందట్లేదనే కదా ఇంట్లో సప్లిమెంటేషన్ ఫుడ్కి వస్తుంది. సో ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీకు మీ కోచ్ దగ్గర కూర్చుంటే బడ్జెటైజ్ చేసుకోండి. ఫ్యామిలీ అందరూ మినిమం మల్టీవైటమిన్, కాల్షియం అయితే అస్సలు మిస్ కాకుండా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎన్ని కేజీలు బాదం పప్పు, ఎన్ని కేజీలు డ్రై ఫ్రూట్స్ తెచ్చినా ఈ మినరల్స్ మీకు అన్ని దొరకవు. ఇది మాత్రం వాస్తవం. ఇంకా అవి ఎక్స్పెన్సివ్, 10,000 పెట్టి మీరు డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నా అన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఈ సప్లిమెంట్ జస్ట్ ఒక టాబ్లెట్ 30 రూపాయలేనండి. 30 రూపాయల యాపిల్లో కూడా మనకు అన్ని విటమిన్స్ దొరకవు.
దాన్ని డివైడ్ చేసి చూడండి. హెర్బల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అవసరము. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ తర్వాత మినరల్స్ ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అందరూ మల్టీవైటమిన్ ఇంకా యాడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మై కోచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బ్యాక్ టు రజిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి అందరం హార్ట్ సింబల్స్ చేయండి మేడంకి. చాలా బాగా చెప్పారు. ఇంకా సప్లిమెంట్స్ ఎవరు యాడ్ చేసుకోలేదు అనుకుంటే మీ కోచ్కి ఎంబటే కాల్ చేసి సప్లిమెంట్స్ అనేది యాడ్ చేసుకోండి. మేడం చెప్పారు కదా ఏం బెనిఫిట్స్ ఎలా ఉంటాయి సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే అనే దాని గురించి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సాయంత్రం హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది, దాంట్లో కనెక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you, madam. Thank you, madam. Thank you so much, madam. Thank you, madam. Thank you so much, Thank you, madam. madam. So much, madam. Thank you so much, madam. So much, madam. Thank you, madam. Thank you so much. Good morning, madam. Thank you, madam. Thank you so much. Thank you. Thank you, madam. Thank you, madam. Thank you very much, madam.